నేను రాజేశ్వరి. మహాకుంభమేళ హిందువులకు ఎంతో పవిత్రమైంది. పుష్కర కాలానికి అంటే 12 సంవత్సరాలకు ఒకసారి మహాకుంభమేళ నిర్వహిస్తూ ఉంటారు. పరమ పవిత్ర గంగా, యమున, సరస్వతి నదుల సంగమ ప్రాంతం ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ వద్ద జనవరి 13వ తేదీ నుంచి మహాకుంభమేళ ప్రారంభమైంది. అప్పటి నుంచి భక్తజన జాతర సాగుతోంది. మహాకుంభకు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు, సాధువులు హాజరవుతున్నారు. ప్రయాగ్రాజ్తో పాటు హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. మన దేశంలో ప్రయాగ్రాజ్ పేరు చెప్పగానే చాలా మంది 3 నదుల సంగమం అంటే గంగా, యమున, కనిపించని సరస్వతీ నది సంగమం అని త్రివేణి ఒడ్డు గురించి మాట్లాడతారు. అయితే కేవలం ఇదొక్కటే కాదు, అనేక ఆచారాలు, సంప్రదాయాలు ఉన్నాయి. ఇదే ప్రాంతంలో మాఘమేళ, అర్ధకుంభం, మహాకుంభమేళ శాశ్వతంగా ఇక్కడ మాత్రమే నిర్వహిస్తూ ఉంటారు. అంతేకాదు సనాతన ధర్మం, భారతీయత ఇక్కడ ఉట్టిపడేలా ఉంటుంది. అందుకే ప్రయాగకు ఇంత పేరు రావటానికి కారణమని చరిత్రకారులు, పెద్దలు చెబుతారు. ప్రయాగ్రాజ్ను ఎందుకు తీర్థరాజ్ అంటారు? ఈ ప్రాంతంలో 2 నదులు గంగా, యమున మనకు కనిపిస్తాయి. అయితే 3వ నది సరస్వతి మనకు కనిపించదు. దీని గురించి అనేక కథలు పురాణాల్లో ఉన్నాయి. సరస్వతీ నది భూమి లోపల లోతుగా ప్రవహిస్తూ ఉందని చెబుతారు. సంగమం వద్ద ప్రజలు పడవల్లో కూర్చుని గంగా, యమున ప్రవాహాల కలయికను చూస్తారు. ఇక్కడి గంగాజలం స్వచ్ఛమైందిగా, తెల్లగా, యమునా నీరు నీలిరంగులో ఉంటాయి. ఈ 2 రంగులు మనకు వేర్వేరుగా చాలా స్పష్టంగా కనిపిస్తాయి. సంగమం దాటిన తర్వాత గంగాజలం కూడా కొంత నీలం రంగులోకి మారుతుంది. గంగానది హిమాలయాల పుత్రిక అయినందున చల్లగా ఉంటుందని చాలామంది నమ్మకం. అయితే యమునా నది నీరు సూర్యుని కుమార్తెగా పరిగణించబడింది. అందుకే ఈ నీరు వేడిగా ఉంటుంది. శీతాకాలంలో స్నానం చేసేటప్పుడు ఈ వాస్తవం మనకు స్పష్టంగా తెలుస్తుంది. తమ కుటుంబంలో ఎవరైనా మరణిస్తే వారి ఆత్మకు శాంతి, మోక్షం లభించాలని చాలామంది ప్రజలు వారి బంధువుల అస్థికలను గంగలో నిమజ్జనం చేయటానికి సంగమానికి వస్తారు. ప్రయాగ పుణ్యక్షేత్రంలో సంగమంతో పాటు అనేక దేవాలయాలు కూడా ఉన్నాయి. ప్రయాగ్రాజ్లోనే గంగా, యమున, సరస్వతీ నదుల సంగమం జరుగుతుంది. దీన్నే త్రివేణీ సంగమంగా పిలుస్తారు. మహాకుంభం వేళ గంగానదిలో స్నానం చేయటం వల్ల ఖచ్చితంగా మోక్షం లభిస్తుందని హిందువుల నమ్మకం. అంతేకాదు పాపాలన్నీ తొలగిపోతాయని విశ్వాసం. అయితే కుంభమేళ 4 ప్రదేశాల్లోనే ఎందుకు చేస్తారు? గంగా స్నానం ప్రాధాన్యత ఏంటి? గంగానదిలో స్నానం చేసే ముందు ఎలాంటి నియమాలు పాటించాలో ఈ కథనంలో తెలుసుకుందాం. భోగి రోజు ప్రారంభమైన కుంభమేళ శివరాత్రితో పూర్తవుతుంది. ఈ ఉత్సవం ప్రధానంగా 4 ప్రదేశాల్లో జరుగుతుంది. దీని వెనుక పురాణాల్లో ఓ కథనముంది. దేవతలు, రాక్షసులు క్షీరసాగర మథనం చేసినప్పుడు అమృత కలశాన్ని జయంతుడు అనే కాకి నోట కరుచుకుని భూమి చుట్టూ తిరిగిందని చెబుతారు. ఈ జయంతుడు ఇంద్రుడి కుమారుడు. గౌతమ మహర్షి శాప ప్రభావంతో కాకిగా మారాడంట. చివరికి రాముని చేతిలో శాప విమోచనం పొందుతాడని పురాణాలు చెబుతున్నాయి. జయంతుడు రాక్షసులకు అమృతం అందకుండా భూమి చుట్టూ 12 రోజుల పాటు తిరిగాడని చెబుతారు. మనుషులకు ఏడాది కాలం, దేవతలకు 1 రోజుతో సమానం. అంటే దక్షిణాయనం రాత్రి, ఉత్తరాయణం పగలు సమయంగా చెబుతారు. ఈ లెక్కన దేవతలకు 12 రోజులు అంటే మానవులకు 12 సంవత్సరాలని అర్థం. అందుకే 12 ఏళ్లకోసారి కుంభమేళ నిర్వహిస్తారు. జయంతుడు అమృత కలశాన్ని తీసుకుని భూమి మొత్తం తిరిగినప్పుడు ఆ అమృత కలశం నుంచి 4 చుక్కలు ఈ 4 ప్రదేశాల్లో పడ్డాయంట. అందుకే ఇవి అత్యంత పవిత్రమైన ప్రదేశాలుగా చెబుతారు పండితులు. అమృతం పడిన ఆ 4 ప్రదేశాలు ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్. అందుకే వీటిని వైకుంఠంతో సమానమైన ప్రదేశాలు అంటారు. గంగా, యమున నదుల సంగమ ప్రదేశంలో సరస్వతి అంతర్వాహినిగా ఉంటుంది. ఈ త్రివేణీ సంగమంలో కుంభమేళా సమయంలో రాజస్నానం ఆచరిస్తారు. మహాకుంభమేళ ప్రాముఖ్యత కేవలం మతపరమైన ఆచారాలకే కాదు, ఇది ఆధ్యాత్మిక జ్ఞానం, సామాజిక సామరస్యానికి ముఖ్యమైన వేదిక. కుంభమేళా భక్తులకు ఆధ్యాత్మిక శాంతిని అందిస్తుంది. అంతేకాదు జీవితంలో లోతైన రహస్యాలను అర్థం చేసుకునే అవకాశాన్నిస్తుంది. అందుకే మహాకుంభమేళాలో గంగా స్నానం చేసే భక్తులందరూ తప్పనిసరిగా మత సాంప్రదాయాలను, నియమాలను పాటించాలి.
భారతదేశ చరిత్రలో కుంభమేళాకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఇక ప్రయాగ్రాజ్లో నిర్వహించనున్న ఈ మహా కుంభమేళా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ భక్తులకు, సాధువులకు ఒక పెద్ద ఆధ్యాత్మిక సదస్సుగా నిలుస్తుంది. ఈ మహా కుంభమేళాకు 850 ఏళ్లకు పైగా చరిత్ర ఉందని చరిత్రకారులు చెబుతూ ఉంటారు. ఈ మహా కుంభమేళాను ఆదిశంకరాచార్యులు ప్రారంభించినట్టుగా తెలుస్తోంది.